హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము రీసెంట్గా 5 రోజులు తమిళనాడు ట్రిప్కు వెళ్ళాము. ఈ ట్రిప్పులో చాలా ప్రసిద్ధమైన దేవాలయాలను దర్శించుకున్నాము. ఈ వీడియోలో మా ట్రిప్పులోని ఫస్ట్ రోజు అనుభవాలను మీతో షేర్ చేస్తున్నాను. మా ప్రయాణం సాయంత్రం హైదరాబాద్ నుంచి ప్రారంభమైంది. బ్యాగ్స్ రెడీ, టికెట్ చేతిలో, మనసంతా ఉత్సాహంతో నిండిపోయింది. మేము సాయంత్రం 6:30కి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి చెన్నై వెళ్లే చార్మినార్ ఎక్స్ప్రెస్లో ప్రయాణం ప్రారంభించాము. ట్రైన్ కదలగానే కిటికీ బయట మారుతున్న దృశ్యాలు, పచ్చని పొలాలు, చిన్న చిన్న స్టేషన్లు ఈ ప్రయాణానికి మరింత అందాన్ని చేకూర్చాయి. దాదాపు 12 గంటల జర్నీ తర్వాత మరుసటి రోజు ఉదయం 7 గంటలకు చెన్నై రైల్వే స్టేషన్కు చేరుకున్నాం. చెన్నై తమిళనాడు రాజధాని. సంస్కృతి, సంప్రదాయాలు, సముద్ర తీరాలతో ప్రసిద్ధి చెందిన నగరం. చెన్నై చేరుకున్నాక హోటల్లో ఫ్రెష్ అయ్యి మా మొదటి దర్శనం కోసం వడపల్లిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాం. శనివారం కావడంతో ఇక్కడ భక్తుల రద్దీ కొంచెం ఎక్కువగా ఉంది. ఈ ఆలయంలో మురుగన్ స్వామిని దర్శించుకున్నాం. తర్వాత మేము మైలాపూర్లో ఉన్న కపిలేశ్వరుని ఆలయానికి వెళ్ళాము. ఈ ఆలయంలో శివుడు, శనీశ్వరుడు మరియు ఇతర దేవతలను దర్శించుకున్నాం. ఆ తర్వాత బేసం నగర్లోని అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళాము. ఈ ఆలయంలో లక్ష్మీదేవి యొక్క 8 రూపాలు ఒకే చోట దర్శించుకోవచ్చు. చుట్టూ అమ్మవార్లు, మధ్యలో స్వామివారు ఉంటారు. అష్టలక్ష్మి అమ్మవారి దర్శనం తర్వాత పక్కనే ఉన్న బీచ్కి వెళ్ళాం. బీచ్ అందం, సముద్రం నుంచి వచ్చే గాలి ఆ రోజు ప్రయాణానికి ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చాయి. సాయంత్రం 6 గంటలకు రామేశ్వరం బయలుదేరడానికి మేము తాంబరం రైల్వే స్టేషన్కు చేరుకున్నాం. రామేశ్వరం ప్రయాణం మరియు అక్కడ దర్శనాల గురించి డే 2 వీడియోలో వివరంగా మాట్లాడుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్లో చెప్పండి మీరు చెన్నైలో ఏ ఆలయాన్ని దర్శించారు.